హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో నేను ప్రిపేర్ చేసిన లిస్ట్ ప్రకారం హైదరాబాద్ లో టాప్ 10 బీబీఏ కాలేజ్ల గురించి తెలుసుకోబోతున్నాం. ఒకవేళ మీరు న్యూ అయితే ప్లీజ్ మా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, నా లిస్ట్ ప్రకారం వచ్చేసి టాప్ 10th కాలేజ్ ఐబిఎస్ క్యాంపస్ హైదరాబాద్. దీని లొకేషన్ వచ్చేసి దోంకనపల్లి. ఇది నాక్ ఏ గ్రేడ్ ప్రైవేట్ యూనివర్సిటీ. దీన్ని 1996లో స్థాపించారు. ఈ క్యాంపస్ ఆఫర్ చేసే కోర్సులు స్క్రీన్ పై తెలుపబడినవి. ఇందులో ప్రయాణం ఫీజు వచ్చేసి అప్రాక్స్ 2 లక్షలు ఉంటుంది. ఇందులో అడ్మిషన్ కోసం ఇంటర్ లో కనీసం 60% మార్కులు ఉండాలి. ఇందులో ఎంట్రన్స్ కోసం ఎగ్జామ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీరు కోర్స్ కంప్లీట్ చేస్తే మీకు అప్రాక్స్ గా 4 నుండి 6 లక్షల ప్రయాణం ప్లేస్మెంట్ దొరుకుతుంది. పూర్తి సమాచారం కోసం దీని యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచడమైంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక నా లిస్ట్ ప్రకారం టాప్ 9th కాలేజ్ వచ్చేసి వోక్సెన్ యూనివర్సిటీ హైదరాబాద్. దీని లొకేషన్ వచ్చేసి సదాశివపేట్. ఇది ఎంబీఏ అప్రూవ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీ. దీన్ని 2014లో స్థాపించారు. ఈ క్యాంపస్ ఆఫర్ చేసే కోర్సులు స్క్రీన్ పై తెలుపబడినవి. ఇందులో ప్రయాణం ఫీజు వచ్చేసి అప్రాక్స్ 3,90,000 ఉంటుంది. ఇందులో అడ్మిషన్ కోసం ఇంటర్ లో కనీసం 60% మార్కులు ఉండాలి. ఇందులో ఎంట్రన్స్ కోసం ఎగ్జామ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం దీని యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచడమైంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక నా లిస్ట్ ప్రకారం టాప్ 8 కాలేజ్ వచ్చి నార్సే మోంజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ హైదరాబాద్. దీని లొకేషన్ వచ్చేసి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ పోలేపల్లి. దీన్ని 2010లో స్థాపించారు. ఈ క్యాంపస్ ఆఫర్ చేసే కోర్సులు స్క్రీన్ పై తెలుపబడినవి. ఇందులో ప్రయాణం ఫీజు వచ్చి అప్రాక్స్ 2,50,000 ఉంటుంది. ఇందులో అడ్మిషన్ కోసం ఇంటర్ లో కనీసం 60% మార్కులు ఉండాలి. ఇందులో ఎంట్రన్స్ కోసం ఎగ్జామ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీరు కోర్స్ కంప్లీట్ చేస్తే మీకు అప్రాక్స్ గా 4 నుండి 6 లక్షల ప్రయాణం ప్లేస్మెంట్ దొరుకుతుంది. పూర్తి సమాచారం కోసం దీని యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచడమైంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక నా లిస్ట్ ప్రకారం టాప్ 7th కాలేజ్ వచ్చి కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్. దీని లొకేషన్ వచ్చేసి అజీజ్ నగర్. ఇది నాక్ ఏ++ గ్రేడ్ యూనివర్సిటీ. దీన్ని 1980లో స్థాపించారు. ఈ క్యాంపస్ ఆఫర్ చేసే కోర్సులు స్క్రీన్ పై తెలుపబడినవి. ఇందులో ప్రయాణం ఫీజు వచ్చి అప్రాక్స్ 1,65,000 ఉంటుంది. ఇందులో అడ్మిషన్ కోసం ఇంటర్ లో కనీసం 60% మార్కులు ఉండాలి. ఇందులో ఎంట్రన్స్ కోసం ఎగ్జామ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం దీని యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచడమైంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక నా లిస్ట్ ప్రకారం టాప్ 6th కాలేజ్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ హైదరాబాద్. దీని లొకేషన్ వచ్చేసి సెంట్రల్ సెక్రటేరియట్ ఖైరతాబాద్. ఇది ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేట్ కాలేజ్. ఇది నాక్ బి గ్రేడ్ ఇన్స్టిట్యూట్. దీన్ని 1973లో స్థాపించారు. ఇందులో ప్రయాణం ఫీజు వచ్చి అప్రాక్స్ 52,000 ఉంటుంది. ఇందులో అడ్మిషన్ కోసం ఇంటర్ లో కనీసం 60% మార్కులు ఉండాలి. ఇందులో ఎంట్రన్స్ కోసం ఎగ్జామ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇక నా లిస్ట్ ప్రకారం టాప్ 5th కాలేజ్ వచ్చి హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్. దీని లొకేషన్ వచ్చేసి బంజారా హిల్స్. ఇది ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేట్ కాలేజ్. దీన్ని 2009లో స్థాపించారు. ఇందులో ప్రయాణం ఫీజు వచ్చి అప్రాక్స్ 63,000 నుండి స్టార్ట్ అవుతుంది. ఇందులో అడ్మిషన్ కోసం ఇంటర్ లో కనీసం 60% మార్కులు ఉండాలి. ఇందులో ఎంట్రన్స్ కోసం ఎగ్జామ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇక నా లిస్ట్ ప్రకారం టాప్ 4th కాలేజ్ వచ్చేసి లండన్ మేనేజ్మెంట్ అకాడమీ హైదరాబాద్. దీని లొకేషన్ వచ్చేసి మోతీ నగర్ నాగార్జున హిల్స్. ఇది ఏఐసిటిఈ అప్రూవ్డ్ కాలేజ్. దీన్ని 2008లో స్థాపించారు. ఇందులో ప్రయాణం ఫీజు వచ్చి అప్రాక్స్ 1,20,000 ఉంటుంది. ఇందులో అడ్మిషన్ కోసం ఇంటర్ లో కనీసం 60% మార్కులు ఉండాలి. ఇందులో ఎంట్రన్స్ కోసం ఎగ్జామ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇక నా లిస్ట్ ప్రకారం టాప్ 3rd కాలేజ్ వచ్చేసి హోలీ మేరీ బిజినెస్ స్కూల్ హైదరాబాద్. దీని లొకేషన్ వచ్చేసి బెంగళరావు నగర్ అమీర్పేట్. ఇది ఏఐసిటిఈ అండ్ ఎన్బిఏ అప్రూవ్డ్ కాలేజ్. ఇది ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేట్ కాలేజ్. దీన్ని 1993లో స్థాపించారు. ఇందులో ప్రయాణం ఫీజు వచ్చి అప్రాక్స్ 1,25,000 ఉంటుంది. ఇందులో అడ్మిషన్ కోసం ఇంటర్ లో కనీసం 60% మార్కులు ఉండాలి. ఇందులో ఎంట్రన్స్ కోసం ఎగ్జామ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇక నా లిస్ట్ ప్రకారం టాప్ 2nd కాలేజ్ వచ్చేసి గీతం యూనివర్సిటీ హైదరాబాద్. ఇది యూజీసీ మరియు నాక్ ఏ+ గ్రేడ్ యూనివర్సిటీ. దీన్ని 2009లో స్థాపించారు. ఇందులో ప్రయాణం ఫీజు వచ్చి అప్రాక్స్ 1,40,000 ఉంటుంది. ఇందులో అడ్మిషన్ కోసం ఇంటర్ లో కనీసం 60% మార్కులు ఉండాలి. ఇందులో ఎంట్రన్స్ కోసం ఎగ్జామ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇక నా లిస్ట్ ప్రకారం టాప్ 4th కాలేజ్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ హైదరాబాద్. దీన్ని 2004లో స్థాపించడమైంది. ఇందులో టోటల్ ఫీజు వచ్చేసి అప్రాక్స్ 3,34,000 ఉంటుంది.
ఇందులో అడ్మిషన్ కోసం ఇంటర్ లో కనీసం 60% మార్కులు ఉండాలి. ఇందులో ఎంట్రన్స్ కోసం ఎగ్జామ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం దీని యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంచడమైంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఐ హోప్ నా ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ద్వారా మీకు హైదరాబాద్ లోని టాప్ బీబీఏ కాలేజీల గురించి తెలిసింది అనుకుంటాను. సో ఇలాంటి మరింత సమాచారం కోసం ప్లీజ్ నా ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు.